నేను అందుకే అంటున్న పేమెంట్ బ్యాచ్కి అంతకు మించిన గొప్ప ఆలోచనలు రావు, మాటలు రావు. ఇది 10 ఏళ్ళు మా ప్రభుత్వంలో ఒకవేళ జరగకపోతే కోర్టులో నుంచి కేవలం 15 నెలల్లోనే 10 నెలల్లోనే మేము కోర్టులోనే విధి తెచ్చినాం అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కేసులు. మరి ఎందుకు ఆగుతున్నాయి? తెచ్చిండ్రు దేని కొరకు? అంత తొందరపడి తెచ్చింది అమ్ముకోవడానిక? దొంగతనంగా చీకటి ఒప్పందాల కొరకు తెచ్చిందా? మాకు చీకటి ఒప్పందాలు లేవు కాబట్టి ఆపినాం. మీలాగా చీకటి ఒప్పందాలు ఉంటే మేమే ఆ రోజు కోర్టులో క్లియర్ చేసేద్దామేమో. మరి కోర్టు తీర్పు అనేది మనం చెప్తే వస్తుందా? చిల్లర మాటలు కాకపోతే, చిల్లర వేషాలు కాకపోతే కోర్టు తీర్పులు మనం అనుకున్న సమయానికి వస్తే మనం అనుకుంటే ఆగుతాయా? అంటే చివరి కోర్టులను కూడా వీళ్ళలాగానే అనుకునే స్థితికి వచ్చిండ్రు వీళ్ళు. మీరు చేయగలుగుతారా కోర్టుని ఇన్ఫ్లుయెన్స్? మీరు కేసు వేస్తే తెల్లారే ఇవ్వాలని చెప్పి జడ్జి మీద చేయగలుగుతారా? పేమెంట్ బ్యాచ్లకు ఇంత మించిన ఆలోచనలు రావు, గొప్ప ఆలోచనలు రావు, తెలియవు వాస్తవాలు. మేము ఆపినాం కాబట్టి ఆగింది. అక్కడి నుంచి రోడ్డు వేయాల్సి వస్తే కూడా మేము వాళ్ళని అడిగినాం తప్ప మేము ఇలాగే బుల్డోజ్ చేసి వేయలే అన్నాడు. రోడ్డు వేయలే, మేము ఆపేసినాం. వాళ్ళు వద్దన్నది ఆపేసినాం. యూనివర్సిటీని గౌరవించే కదా ఆపినాం మేము. ఏం చేసినారు అయినా ఇంతకు వీళ్ళు చేసిన గొప్ప పని? ఇప్పుడు రైతులకు రైతు బంధు వేయడానికి లోన్ తెచ్చినాము అని చెప్పి పేపర్లలో రాయించారు. రైతు బంధు లేదు. మొదట కేసీఆర్ గారు వేద్దామని చెప్పి సిద్ధపడి 1 ఎకరానికి వేయంగానే ఆనాడు ఆపిరు రైతు బంధు. మేము రాగానే రైతు భరోసా ఇస్తామని చెప్పి అయ్యాల 10,000 కోట్లు తిన్నారు. ఇవాళ మళ్ళీ రైతు బంధు పేరు చెప్పి ఈ భూములు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన 10,000 కోట్లు మళ్ళీ తిన్నారు. ఏంది? 10% కమిషన్ తోని పేమెంట్లు ఇచ్చేసి కాంట్రాక్టర్లకు మళ్ళీ 1000 కోట్లు తినేసిన. ఇది కమిషన్ల కొరకు కక్కుర్తి పడి ఈ రకంగా ఒకవైపు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, మరొకవైపు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. చాలా స్పష్టంగా రాయించారు మీ పేపర్లలో, టీవీలలో చాలా వాటిలో వచ్చింది. రైతు బంధు చేయడం కొరకే చాలా తాపత్రయపడుతున్నాడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. రాత్రులు తిరుగుతున్నారు, ఇంటింటికి తిరిగి సంస్థలు పట్టుకొని తిరుగుతున్నారు. ఏడ దొరికితే ఆడ తెచ్చి రైతులకు ఇద్దామనుకుంటున్నారు, రైతుల జేబులు నింపుదామనుకుంటున్నారు, రాయించుకున్నారు. ఏది మరి తెచ్చిన 10,000 కోట్లు దీని పేరు మీద ఏ రైతుకి ఇచ్చిండ్రు? కమిషన్ల కొరకు కాంట్రాక్టులకు ఇచ్చుకున్నారు, అంత మించి ఏం లేదు. అదే గుంటనక్కలంటే ఇవేనా? కార్తీక్ చిదంబరం, ధ్రువరాటి, ఆయన పేరేంది సినిమా యాక్టర్, ప్రకాష్ రాజు, వీళ్ళేనా? ఎవరైనా దృష్టిలో గుంటనక్కలు? అయితే మాత్రం గుంటనక్క అయితే అది కాదా? అది జీవి కాదా? సరే, దాని లక్షణాలు నీకుంటూ ఉండొచ్చు, అది వేరే విషయం. అయినంత మాత్రం నీకుండే విషయం దానికి ఉండదు కదా. గుంటనక్కలాగా మేము తెచ్చుకున్న వేట నేను వేసుకపోయిందని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. మేము కొట్లాడి అధికారంలోకి వస్తే గుంటనక్కలాగా వచ్చి వేసుకపోయిండినా అని చెప్పి వాళ్ళే అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గుంటనక్కలు ఎక్కడున్నాయనే సంగతి వాళ్ళే చెప్తున్నారు. సింహం తెచ్చుకున్న వేటల గుంటనక్కలు వచ్చి వేసుకపోతున్నాయని. ఏవి గుంటనక్కలో, ఏవి సింహాలో, ఏవి పులులో, ఏవి నెమ్మల్లో ఉంటే ఉండొచ్చు. నీలాంటి గుంటనక్కలు ఉన్నాయి ఇవాళ తెలంగాణలో. మాలాంటి నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో నీలాంటి గుంటనక్కలు కూడా ఉన్నాయి. లేకుంటే ఎట్లుంటుంది? అడవన్నాక అన్నీ ఉంటాయి.